ప్రముఖుల నియోజకవర్గాలు మాట్లాడుకుందాం ఒకసారి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని పెద్ద ప్రాపగాండా నడుస్తోంది. పిఠాపురంలో 5,000 మెజారిటీలు కూడా రాసిస్తున్నారు, సర్క్యులేట్ చేస్తున్నారు. అదంతా కూడా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. అది కూడా 5,600 మెజారిటీ అని కూడా ఇస్తున్నారు. అంటే 623 అట్లా లేదు, అట్లాగే రౌండ్ ఫిగర్గా వేస్తున్నారా అనుకుంటున్నా. అదే. సో మీ అంచనా ఏంటి సార్? ఫస్ట్ మనం పిఠాపురం నుంచి మాట్లాడుకున్నాం. పిఠాపురం పరిస్థితి ఏంటి సార్? పిఠాపురంలో సార్, పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేసినట్టు ఇంకెవ్వరు వర్క్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారి కోసం. అవునా? మీరు విన్నారా ఏం చెప్పాను? పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టు ఇంకెవ్వరు పనిచేయలేదు. అంటే జన సైనికులు లేదు, తొక్కాలేదు, తోలు లేదు, ఎవరు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టు ఇంకెవరు పనిచేయలేదు. ఎందుకంటే దానికి మీరు అనలైజ్ చేయండి, మీరు రైట్ అని చెప్పండి. మీరు మామూలుగా కాన్సన్ట్రేట్ చేయకుండా వర్క్ చేసినారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తక్కువ కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇది మామూలు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు కానీ సభలు కానీ ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు మిథున్ రెడ్డి గారు కానివ్వండి, మామూలుగా మన ముద్రగడ్డ పద్మనాభం గారు కానివ్వండి, యాంకర్ గారు వచ్చారు శ్యామల కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే ఒక 4 మొత్తం సీన్ ఎప్పుడైతే లాస్ట్ సభ జగన్మోహన్ రెడ్డి అక్కడే పెట్టడం కానీ, సో ఎప్పుడైతే ఇక్కడ అటెన్షన్ డ్రా అవుతుందో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్కడ వీడియోస్ ఇట్లా డ్రా అవుతుంది, ఇక్కడ డ్రా అవుతుంది, ఇక్కడ వస్తున్నారని చెప్పి ఎక్కువ వీడియోస్ పవన్ కళ్యాణ్ ఓడిపోయేదానికి ఆస్కారం ఉందంటే ఎక్కువైంది. మీరు ఎవరైనా పిఠాపురంలో ఫోన్ చేయండి, ప్రతి ఒక్కరు కనీసం 100 ఫోన్ కాల్స్ వచ్చుంటాయి బయట నుంచి. ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ చేయండి, ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ అండి. అంటే వాడు టూ మచ్ ప్రెషర్గా అయ్యి వేద్దామా వద్దనుకునేవాడు కూడా ఒక రూమ్లో చేరి అందరూ అక్యూములేట్ చేయడానికి వీళ్ళు మీటింగ్లు ఎక్కువ టార్గెట్ అయినాయి. అలా కాకుండా మామూలు కాన్సన్ట్రేట్ చేయకుండా వంగా గీత గారే జరుగుతున్నారు అనుకోండి, 10,000 మెజారిటీతోనో 15,000 మెజారిటీతో గెలిచిండే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే మీరు టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీదే పెట్టారో మొత్తం అంతా వాళ్ళు ఒక దగ్గర మండలాల వారీగా విభజించుకోవడం, ద్వారంపూడి అనడం, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అవును ఇవన్నీ కూడా వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గెలిపించాలన్న కసిని పెంచాయంట. ఇప్పుడు మీరు ద్వారంపూడి కాకినాడలో చూసుకుంటే అసలు అక్కడ కష్టంగా ఉంది కదా, మీరు ఇక్కడికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకుని అక్కడ వాంగొట్టుకుంటారు. ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అని సామెత ఉంటుంది చూడండి. మనం ఫస్ట్ మంది బేస్ చేసుకొని మనం వర్క్ చేసుకొని అక్కడికి. ఇప్పుడు మీకు డోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర గారు ఉన్నారు. మీకు ఎప్పుడైనా 1 year నుంచి చూస్తారు ఎప్పుడైనా బయట వీడియోలు ఆయన చూడాలి. ఆయన టైటన్ తెలివిగలడు కాబట్టి మేమంటే డోనికి వెళ్ళి అక్కడ పనులు చూసుకున్నారు కంప్లీట్గా. అర్థమవుతుంది సార్ మీకు ఎప్పుడైతే అసెస్మెంట్ తెలిస్తే బయట చూస్తారు. అలాగే ఇప్పుడు వైజాగ్ పార్లమెంట్ సీటు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు. బొత్స గారు ఫుల్ వాళ్ళ మిసెస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఎక్కడో ఇది పోద్ది అది పోద్ది అనుకున్నారేమో, ఇమీడియట్గా దీన్ని ప్యాకప్ చేసి అక్కడ ఆయన చీప్ రూమ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నాయకుడు అనేవాడు అసెస్ చేసి మనం ఏది కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు అక్కడ కాకినాడ కష్టంగా ఉంటే ఇక్కడ మండలం మీద పట్టుకుంటే ఎట్లాగా? అంతేగా. సో అందుకని జనసేన గెలవడానికి, ఇంత మెజారిటీలు రావడానికి, అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడానికి ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేశారు. ఆ స్ట్రాటజీ ఆయనకి పాజిటివ్ అయింది. ముద్రగడ చాలా మెయిల్ చేసినట్టున్నాడు. 100%. అదే ఇప్పుడు ఇంకా ఎవరైనా కానీ ఒక అక్యూములేట్ అవ్వడానికి సో గెలుపు ఖాయం. మెజారిటీ మీకున్న ఫ్రీ హ్యాండ్ కిరణ్ గారు మాకు ఉండదు. ఎందుకంటే మేము నెంబర్ చెప్పామనుకోండి మ్యాక్స్ చెప్పలేం, మేము మినిమమే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నెంబర్ చెప్పినప్పుడు దాటకూడదని. ఏమైనా వ్యక్తిగతంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నా కానీ 30,000 అనేది మినిమం మెజారిటీ సార్. మినిమం మెజారిటీ. సరే సార్. కుప్పం లాస్ట్ టైం మెజారిటీ కంటే పెరుగుతుంది. ఓకే. పులివెందుల మెజారిటీ తగ్గుద్దా? మెజారిటీ తగ్గుద్ది, పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ తగ్గుద్ది. గెలుపు ఖాయం కానీ మెజారిటీ గెలుపు ఖాయం సార్. తప్పది. మనం కొంతమంది లీడర్స్ని ఎక్కడైనా పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, పులివెందులు కావచ్చు ఓడిపోతున్నారు, 10,000 దాకా ఓడిపోతున్నారు అంటే అసలు ఓట్ బ్యాంకింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు ఊరిని కమెంట్ చేసినట్టు. సార్ తర్వాత కాకినాడ టౌనా రూరలా? టౌన్. ఆ టౌన్ రూరల్ క్వశ్చన్ లేదండి, రెండు కష్టంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. అంతేనా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అత్యంత సంతోషపడతారు కాకినాడలో ద్వారంపూడి ఓడిపోతే. కొంత ఇండివిజువల్గా జన సైనికులకి ఆయనకు ఒక ఘర్షణ కూడా జరిగింది కదా. అంటే ఇప్పటి నుంచి సంతోషపడవచ్చు కావాలంటే, దాని రిజల్ట్స్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనా? మీరు నర్మగర్భంగా అన్నీ అదే నేను చెప్తాను. అదే ఇప్పుడు నాకు ఆయన మీద కోపం లేదు, ఈయన మీద ప్రేమ లేదు. ఉన్న నెంబర్ ఏందో చెప్తున్నాను అంతే. ఓకే. నేను అది ఉంటే ఆనందం వస్తుందంటే, ఇది పొంగల్ ఉంటే ఆనందం, పొంగల్ వస్తుంది లేని అంటున్నాను అంతే. ఓకే. ఇప్పుడు మంత్రులు గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అనేది. మీరు ఎక్కువ మంది మంత్రులు ఓడిపోతారంటే నాకు ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువ మందిలో ఒకరు ఎవరైనా గెలుస్తారంటే ఇప్పుడు నేను చెప్తే ఆ పేరు అడుగుతారు మళ్ళీ. ఇప్పుడు పోస్ట్ పోల్ దాకా ఆ క్యూరియాసిటీ నేను అడగను. అదే మీరు చెప్పండి. మీరు మంత్రులు ఎంతమంది గెలిచారు? కష్టమే సార్, ఎవరు కనపట్టలేదు మ్యాక్సిమం. అది 90% ఓడిపోతారు సార్. ఒకరిద్దరు అని చెప్పి కొంచెం పోస్ట్ పోల్ కాపి పెడదాం అంతే.
ఓకే 90% గెలిచేదానికి సూచనలు ఎవరికీ కనపట్లేదు. ఓకే ఓకే. టాప్ ఎవరైతే మీరు లైమ్ లైట్లో చూస్తుంటారు చూడండి, ఆ మినిస్టర్లు అయితే 100% ఓడిపోతారు. అంతే, రోజు వచ్చి మీడియాలో మాట్లాడే మంత్రులందరూ ఓడిపోతారు. మంత్రులందరూ 100%, అంటే 90 అట్లేదు 100%. 100% ఎవరైతే అబ్బా అనుకుంటారు చూడండి, పాజిటివ్ గా నెగిటివ్ ఉన్నా చెప్పింది, వాళ్ళ అభిమానులకు నచ్చచ్చు, వీళ్ళు వ్యతిరేకించవచ్చు, అలాంటి మంత్రుల గురించి చెప్తాను. సార్ ఇప్పుడు బీజేపీకి ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో ఉంది సార్. బీజేపీకి అంటే 10 సీట్లు పోటీ చేశారు. ఒక 3-4 100% సార్. ఆ నెంబర్కి ఆగిపోండి, ఇంకా తర్వాత అడగద్దు. ఆగిపోతా ఆ నెంబర్కి ఆగిపోండి 100%. ఓకే.